పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు గవర్నర్ వద్దకు చేరింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు వీలుగా ప్రభుత్వం ఆర్డినెన్స్ రూపొందించింది. ఈ ఆర్డినెన్స్ ను గవర్నర్ ఆమోదం కోసం రాజ్ భవన్ కు పంపించారు. గవర్నర్ ఆమోదం రాగానే ఆర్డినెన్స్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు గవర్నర్ వద్దకు చేరింది. స్థానిక సంస్థల బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు వీలుగా ప్రభుత్వం ఆర్డినెన్స్ రూపొందించింది. ఈ ఆర్డినెన్స్ ను గవర్నర్ ఆమోదం కోసం రాజ్ భవన్ కు పంపించారు. గవర్నర్ ఆమోదం రాగానే ఆర్డినెన్స్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. దీనిపై పూర్తి సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ వేణు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చెప్పండి వేణు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం స్పీడప్ చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 285A సవరణ చేస్తూ ఆర్డినెన్స్ ముసాయిదాను పంచాయతీరాజ్ శాఖ సిద్ధం చేసింది. ఇక న్యాయశాఖ పరిశీలన అనంతరం దీన్ని గవర్నర్ ఆమోదం కోసం పంపనున్నారు. ఇక ఆర్డినెన్స్ ముసాయిదా ఈ రోజు గవర్నర్ కి పంపించి ఇక దాని తదనంతరం జరగాల్సినటువంటి కార్యక్రమాలు ముందుకు ఏ విధంగా తీసుకువెళ్ళాలి అనే దానిపైనే ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేసింది. ఇక వన్స్ గవర్నర్ ఆమోదంతో పంచాయతీరాజ్ సవరణ చట్టం అమల్లోకి వస్తుంది. ఇక వెంటనే స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఖరారు కోసం ఇప్పటికే ఉభయ సభలు ఆమోదించిన బిల్లు కులగణన సర్వే ఏదైతే డాటా ఉందో దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో ఇచ్చేందుకు కూడా రెడీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. రిజర్వేషన్ల ఖరారుకు హైకోర్టు పెట్టిన డెడ్ లైన్ దగ్గర పడుతుండడంతో వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం పంచాయతీరాజ్ చట్టం 2018లో ప్రభుత్వం చిన్న సవరణ కూడా చేసింది. ఇందులో 285A సెక్షన్ లో ఉన్న స్థానిక సంస్థల్లో 50% మించకుండా రిజర్వేషన్లు అమలవుతాయి అనే వ్యాఖ్యాన్ని తొలగించి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలవుతాయి అని చెప్పి కూడా ఈ ఆర్డినెన్స్ లో జారీ చేయనుంది. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గవర్నర్ కు పంపాల్సినటువంటి ఈ ఆర్డినెన్స్ కు సంబంధించి పూర్తి వివరాలు కూడా పంపించడం జరిగింది. ఇక ఇప్పటికే ఏదైతే గతంలో పంచాయతీరాజ్ చట్టానికి చిన్న సవరణ కావడం వల్ల ఆర్డినెన్స్ కు గవర్నర్ నుంచి కూడా ఎలాంటి అభ్యంతరం ఉండదని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది. అలాగే ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా ఎవరు కోర్టుకు వెళ్లే అవకాశం ఉండదని, జీవోలపైన మాత్రమే వెళ్లే అవకాశం ఉంటుందని అంచనా వేస్తోంది. ఈ అంశంపై న్యాయ నిపుణులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ వాస్తవానికి బీసీ రిజర్వేషన్ అంశంలో రాష్ట్ర సర్కార్ మొదటి నుంచి కూడా ఆచితూచి ముందుకు వెళ్తోంది. హైకోర్టు ఉత్తర్వులకు తగ్గట్టుగా బీసీ డెడికేషన్ కమిషన్ కూడా ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్ర ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో కులగణన చేపట్టింది. ఈ కులగణన సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీలు 56.33% ఉన్నట్లు కూడా తేలింది. ఈ సర్వే ద్వారా బీసీల ఆర్థిక సామాజిక స్థితిగతులను, రాజకీయ ప్రాతినిధ్యాన్ని కూడా లెక్క తీసింది. ఈ గణాంకాల ఆధారంగా విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు 42% పెంచుతూ చేసిన బిల్లులను మార్చి 17న ఉభయ సభలు ఆమోదించాయి. ఈ బిల్లును ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్నాయి. వీటిని రాష్ట్రపతి ఆమోదింప చేసి 9వ షెడ్యూల్లో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నా కేంద్రం నుండి ఎలాంటి స్పందన లేదు. ఈ నేపథ్యంలో అడ్వకేట్ జనరల్, న్యాయశాఖ సలహాలు, సూచనలు తగ్గట్టుగా పంచాయతీరాజ్ చట్ట సవరణ తర్వాత నేరుగా జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఓకే వేణు, ఆల్రెడీ ఆర్డినెన్స్ అయితే గవర్నర్ ఆమోదం కోసం రాజ్ భవన్ కు పంపినట్టు తెలుస్తోంది. మరి ఆ గవర్నర్ ఆమోదం ఎప్పటికి వెలువడే అవకాశం ఉందంటారు? అయితే గవర్నర్ కూడా ఇందులో న్యాయపరంగా ఎలాంటి సమస్యలు ఉంటాయి ఏంటి అనే దానిపైన కూడా సమగ్రంగా న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని గవర్నర్ కూడా ముందుకు వెళ్తుంది. ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం తీసుకొస్తున్న ఆర్డినెన్స్ సంబంధించి ఇటు అధికార వర్గాల నుండి కూడా పూర్తి స్థాయిలో వివరాలు కూడా తీసుకొని దానంతరం మాత్రం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వేణు.